ఆర్జిఎన్ ఇన్ఫో ఛానల్‌కు స్వాగతం. ఈరోజు సంసిద్ధతా కార్యక్రమాల్లో భాగంగా 4వ తరగతి తెలుగుకు సంబంధించి 5వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు మనకు గుణింత పదాలు, ఇందులో కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్తం ఈ గుణింత గుర్తులతో ఉన్న పదాలను పరిచయం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అభినయ గేయం. కింది గేయాన్ని విద్యార్థులతో అభినయంతో పాడించండి. అలాగే గేయంలో కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్తం గుణింతాక్షర పదాలకు 0 చుట్టండి. ఇక్కడ చూడండి గేయం. ఆదివారం నాడు అరటి మొలిచింది, సోమవారం నాడు సుడివేసి పెరిగింది, మంగళవారం నాడు మారాకు తొడిగింది, బుధవారం నాడు బుజ్జిగెల వేసింది, గురువారం నాడు గుబురులో దాగుంది, శుక్రవారం నాడు చూడగా పండింది, శనివారం నాడు చకచకా గలకోసి అందరికి పంచదము అరటి అత్తములు, కృతి ధృతి ఆరగించారు అరటి అత్తములు. ఈ గేయంలో కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్తం ఈ గుణింత గుర్తులున్న అక్షరాలున్న పదాలకు 0 చుట్టాలి. తర్వాత భాషా క్రీడ. ముగ్గురు విద్యార్థులు గుణింత గుర్తులుగా కార్డులను తీసుకుంటారు. మరొక నలుగురు విద్యార్థులు హల్లు అక్షరాలను తీసుకుంటారు. గుణింత గుర్తులను అక్షరానికి జత చేసి గుణింతాక్షరం తయారు చేస్తారు. కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్తం గుణింత గుర్తులతో హల్లులను కలిపి పదాలను తయారు చేయించి చదివించండి. ఇక్కడ చూడండి, హల్లులు ఉన్నాయి, అలాగే గుణింత గుర్తులు ఉన్నాయి. ఇక్కడ నా అనే హల్లుకు వృత్తం అనే గుణింత గుర్తును చేర్చారు, అప్పుడు నృ అవుతుంది. అలాగే మా అనే హల్లుకు కొమ్ము దీర్ఘం అనే గుణింత గుర్తును చేర్చారు. ఈ విధంగా హల్లులకు గుణింత గుర్తులు చేర్చి పదాలు తయారు చేయించాలి. తర్వాత కృత్యం. కింది గుణింత పదాలను చదవండి. ఇక్కడ కొమ్ము, కొమ్ముతో కూడిన అక్షరాలున్న పదాలున్నాయి. కుడుము, గుడి, తురుము, ముసుగు. అలాగే కొమ్ము దీర్ఘంతో కూడిన అక్షరాలున్న పదాలు కూతురు, గూడు, తూకం, మూత. తర్వాత వృత్తం కలిగిన అక్షరాలున్న పదాలు కృప, గృహం, తృణం, మృగం. కింది వాక్యాలను చదవండి. చిత్రం చూసి ఇలాంటి వాక్యాలు మరికొన్ని చెప్పండి. ముందు వాక్యాలను చదువుదాం. కుడుములు చాలా రుచిగా ఉంటాయి, గడపకు పసుపును పూయాలి. ఇక్కడ చిత్రం చూడండి. ఇంకా కూతురు కుండ మూత తీసింది. అలాగే కూతురు గృహంలో పని చేస్తుంది, గృహంలో మృగం ఉంది. ఇలాంటి వాక్యాలు చెప్పవచ్చు. తర్వాత సాధన పత్రం చదవటం, వ్యక్తపరచడం. కింది అక్షరాలతో పదాలు తయారు చేయండి, వాటిని చదవండి, రాయండి. ఇక్కడ మనకు కొన్ని అక్షరాలు ఇచ్చారు చూడండి. ముందు అక్షరాలను చదువుదాం. లు, తూ, నీ, గా, ఏ, రు, రా, గా, బూ, డి, ద, కు, ర, జూ, చి. ఈ అక్షరాలతో మనం పదాలు రాద్దాం. ఏరు, గాడిద, బూర, నీరు, కూర, రుచి, బూడిద, కూరగాయ, గారడి, గద, బూర మొదలైన పదాలు రాయవచ్చు. తర్వాత గీత గీసిన అక్షరానికి కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్తములలో సరైన గుణింత గుర్తు చేర్చి పదం రాయండి. ఇక్కడ చూడండి, కర ఇచ్చారు, సరిచేసి రాయగా కూర. తర్వాత గృహం, గాజు, దూది, మృగం, బుడగ, మునగ, పులుపు, కూతురు. కింది అక్షరాలను ఖాళీలలో రాయండి.
ఇక్కడ మనకు కొన్ని అక్షరాలు ఇచ్చారు చూడండి. లు, గృ, కృ, ను, పు, ఉ, ము. పూ. ఈ అక్షరాలను ఈ ఖాళీలలో రాయగా మొదటి చూడండి. ఆవు పాలు బలం. నేను రేపు ఊరు వెళ్తాను. గృహం అంటే ఇల్లు. కృప అంటే దయ. ఈ పూలు మూర ఎంత? తర్వాత ఉక్తలేఖనం. ఉక్తలేఖనం అంటే తెలుసు కదా! పాఠంలో ఉన్న కొన్ని పదాలు టీచర్ చెప్తారు. ఇక్కడ మీరు రాయాలి.